మన కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామ శివారులో ఉన్నాం. ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చిన్నపాటి కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని మల్లిసాల స్వామీజీ ఇక్కడ కఠోర తపస్సు ఆచరిస్తున్నారు. గత 2 రోజుల క్రితం ఇక్కడ నూతనంగా ధ్యాన మందిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ధ్యాన మందిరానికి దిగువ భాగాన్ని కూడా నేలమాలిక మందిరాన్ని ఏర్పాటు చేశారు. నేలమాలిక అంటే అండర్ గ్రౌండ్లో అది ఈ గురువు గారికి ఏంటంటే ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి కింద కూడా అండర్ గ్రౌండ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఇక్కడ మల్లిసాల స్వామీజీ ఆశ్రమంలో ఉన్నాం. ఈ మల్లిసాల స్వామీజీనే ఆయన ఇంకో పేరు ఉంది, బూచి బాబా అని కూడా అంటారు. అదే కాకుండా సిద్ధరామయ్య అని కూడా అంటారు. ప్రస్తుతానికి ఆయన దగ్గర ఉన్నాం. నమస్తే గురుగారు. ఈ ఆశ్రమం పెట్టి ఎంతకాలం అవుతుందండి మీకు? ఈ ఆశ్రమం నేను విజయనగరం నుంచి వచ్చేసి 2000లోనే నేను ఇక్కడికి వచ్చేసాను. 2000లోనే ఇక్కడ చిన్న కుటీరం స్థాపించుకుని అప్పటి వరకు చాలా కాలం ఒక 3 సంవత్సరాల నుంచి సీక్రెట్గా, అంటే ఎవరికి తెలియకుండా నేనేం చేసుకుంటున్నాను అనేది ప్రజలకు తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు అని అంటే, ఏం చేస్తున్నారు మీరు మాకు చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు మాకు చెప్పండి, మీరే ఏటి సాధన అంటే అదంట ఇదంట. ఇంకా నా సాధన గడపనివ్వరు. నేను గొప్పవాడిని అయితే కదా ఎదుటి వాళ్ళకు ఏమైనా చెప్పగలుగుతాను. నేను జ్ఞానం పొందితే కదా ఎదుటి వాళ్ళకు ఆ జ్ఞానం గురించి చెప్పగలుగుతాను అన్న ఉద్దేశంతో నేను కొంతకాలం నా సాధన పూర్తయ్యేంత వరకు ప్రశాంతంగా సాధన చేసుకోవాలనేసి నేను చిన్న కుటీరం, చాలా చిన్న కుటీరం, అది నా ఒక్కడికి మాత్రమే సరిపోయేలాగా చిన్నది కట్టుకున్నాను. అలా కొంతకాలం చేసేసరికి విపరీతమైన జనం ఈ చుట్టుపక్కల మల్లిసాల, వెంగయ్యంపురం, జగ్గంపేట ఎక్కడెక్కడి నుంచో జనం వస్తుండేవారు. ప్రతి పౌర్ణానికి 300 మంది 400 మంది వచ్చేస్తుండేవారు. ఇదంతా చాలా ఇబ్బందికరంగా ఉండేది నాకు. ఈవేళ వచ్చిన వాళ్ళందరికీ భోజన వసతులు చేయడము, అల్పాహారము, అది ఇది ఇదంతా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే నేను బయటకు వెళ్ళి తెచ్చేది లేదు. నేను ఇక్కడే కూర్చుంటే నన్ను చూడడం కోసం, నేనేదో చెప్తానని వాళ్ళు వినడం కోసం వచ్చినటువంటి వాళ్ళు 300 మంది అయిపోతూ ఉండేవారు. కొండ మీద 18 నెలలు, అంటే సంవత్సరం 6 మాసాలు చాలా కఠోరంగా అక్కడ సాధన చేసుకున్నాను. తర్వాత కూడా చాలామంది, మీరు ఇక్కడ ఉండిపోతే ఎలాగండి, మీరు ఎప్పుడో విడిగా వెళ్ళిపోయి, అంటే ప్రశాంతంగా సింగిల్గా వెళ్ళిపోయి మీరు సాధన చేసుకుంటే చేసుకుందరు, కానీ ఇంతకాలం నుంచి చేస్తూనే ఉన్నారు కదా, 10 మందికి ఈ విద్య మీరు ఏంటో చెప్తే బాగుంటుందని వాళ్ళు చాలా బలవంతం చేస్తే మళ్ళీ కిందకు వచ్చాను. కిందకు వచ్చి ఇక్కడ పెద్ద తాటికమ్మలతోని సాల వేశాను. వేసి ఈ 2000 సంవత్సరం నుంచి కూడా మొన్నటి వరకు 2024 వరకు కూడా, ఈ 24 సంవత్సరాలు కనీసం కరెంటు కూడా లేకుండా, అసౌకర్యంగా, ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఈ శరీరాన్ని కష్టపెట్టాలి. ఈ శరీరాన్ని కష్టపెడితేనే కానీ, కష్టపెట్టకుండా సుఖాన్ని దీనికి అందిస్తే ఇలాంటి సుఖం కోసమే కోరుకుంటుంది. మళ్ళీ 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 జన్మలు కోరుకుంటుంది. మానవ జన్మ చాలా సుఖంగా ఉంది, తినడానికి బాగుంది, ఊళ్ళో హాయిగా ఉంటుంది, అలాగా ఇలాగా ఇన్ని రకాల సౌకర్యాలు ఉంటే మళ్ళీ జన్మ మీద ఆశ కలుగుతుంది, నా లక్ష్యాన్ని గుర్తెప్పిపోతానన్న ఉద్దేశంతో ఈ 24 సంవత్సరాల చూడు కరెంటు కూడా లేకుండా కిరసనాలు గుడ్డితో వెలుగులోనే ఉండేవాళ్ళం. ఆ కిరసనాలు ఇవ్వడం మానేసిన తర్వాత గవర్నమెంట్ కొంచెం ఆయిల్ వేసుకోవడం, ఒత్తి వేసుకోవడం, ఆ ఒత్తి వెలుగులోనే చాలా కాలం గడిపాం మొన్నటి వరకు. ఇక విపరీతమైన జనం రావడం, ఎక్కడ బెంగళూరు నుంచి, ఎక్కడ కర్ణాటక ఏరియా నుంచి చాలామంది వస్తున్నారు. హైదరాబాదు, తిరుపతి, బెంగళూరు, ఎక్కడెక్కడి నుంచో, ఇలాగ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మన రాజమండ్రి, కాకినాడ ఏరియాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. నేనంటే నాకంటే కరెంట్ అవసరం లేదు, కానీ మరి వచ్చే వాళ్ళకి సౌకర్యం లేకపోతే బాగుండదు కదా అని చెప్పి అప్పుడు 2 గదుల బిల్డింగ్ ఒకటి కట్టాను. యువతల షెల్టర్ ఒకటి కట్టాను. తర్వాత ఈ ధ్యాన మందిరం ఒకటి కట్టాను. ఇవన్నీ ఉన్న తర్వాత మరి కరెంట్ లేకపోతే బాగుండదు కదా అని చెప్పి, కరెంట్ అవసరం ఇప్పుడు అవసరం వచ్చింది, నా ఇబ్బంది వాళ్ళు పడకూడదన్న ఉద్దేశంతో మొన్న అంతా కలిసి ఒక 6 నెలలు అవుతుంది, 5 నెలలు ఎన్నాళ్ళు అవుతుంది కరెంట్ ఏంటంటే. అప్పుడు మీరు ఇది వరకు వచ్చినప్పుడు కరెంట్ లేదు, అప్పటికి ఎప్పటికీ లేదు. ఆ విధంగా ఇది ఇప్పటి వరకు సాధన చేస్తూ ఉన్నాను.
ఈ ధ్యాన మందిరం మొన్న 12వ తారీఖున చాలా చాలా జనం వచ్చారు. ఓపెనింగ్ అయింది. 12వ తారీఖుని స్టార్ట్ చేశారు. కానీ ఏంటంటే గతంలో మొత్తం 4-5 సంవత్సరాల వరకు మీ పేరు చెప్తే చాలా మందికి తెలుసు, అవును. అందరికీ తెలుసు. కానీ అంటే ఒక 5-6 సంవత్సరాల దాకా ఇక్కడ ఉన్నారు. తర్వాత ఎవరికి కనిపించకుండా కనుమరుగయ్యారు. అంటే మీకు ఈ ఈ తపస్సు చేసుకుంటూ దీనికి ఏమన్నా గురువు గారు ఏమన్నా ఉన్నారండి మీకు? గురువు గారు నా గురుదేవుడు, నా పూర్వజన్మ సంస్కారం వలన నా జన్మ రహితం కోసం వారేంటంటే స్వామి శివానంద పరమహంస వారు కేరళ. వారు కొన్ని లక్షల మందికి ఈ విద్యను, సిద్ధ విద్యను ఉపదేశాలు చేశారు. అక్కడి నుంచి వారు శిష్యులలో ప్రథముడైనటువంటి స్వామి రామానంద పరమహంస గారిని, వారు కూడా కేరళ వారే. వారు అక్కడి నుంచి వచ్చి మన బాడంగి మండలం, విజయనగరం జిల్లాలో బాడంగి మండలం కామన్నవలస అనే గ్రామంలో పెద్ద ఆశ్రమం స్థాపించారు. అదే కూడా కాకుండా మళ్ళీ విజయవాడ భవానీపురంలో కూడా ఒక ఆశ్రమం స్థాపించారు. వారు అభ్యసించినటువంటి విద్యనే అందరికీ, శిష్యులందరికీ పంచారు. అలాగనే ఒక MBBS డాక్టరు, గవర్నమెంట్ డాక్టరు, ఆయన వారిని ఆకర్షించి విద్య నేర్చుకుని వారు ప్రస్తుత పీఠాధిపతిగా ఉన్నారు. వారే అంతర్ముఖానంద స్వామి. వారి దగ్గర నేను విద్య నేర్చుకుని ఇంతకాలం సాధన చేసుకుంటూ ఉన్నాను. నేను కూడా చాలామందికి ఈ విద్య నేర్పుతున్నాను. ఇప్పుడు చాలామంది వస్తున్నారు. ఎందుకంటే ఈ విద్య ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసినటువంటి విద్యది. ఎందుకు ప్రతి ఒక్కరూ అంటున్నానంటే చిన్నపిల్లవానికి 6 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపు పిల్లల కాడి నుంచి 90 సంవత్సరాలు జీవితాంతకాలం చేసేటువంటి సాధన ఇది విద్య. ఇప్పుడు మనం IAS కానీ, IPS కానీ, లేకపోతే ఇంకోటి కానీ ఎందుకు చదువుకుంటాం? చిన్నప్పటి నుంచి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల వయసు నుంచి ఎందుకు డిగ్రీలు అన్నీ చదువుకుంటాం? జీవితాన్ని మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనం ఉద్యోగం చేసుకోవాలి, సంపాదించుకోవాలి, ఎదుటి వారికి చేయి సాచకుండా మనం ఉందాక బ్రతకాలనే ఆలోచనతోనే కదా. అలాగనే ఇది కూడా ఒక విద్య అంటున్నాను నేను. ఏమిటి విద్య అంటే అది భౌతిక విద్య, ఇది ఆధ్యాత్మిక విద్య. ప్రతి ఒక్కరికి ఈ విద్య తెలియకపోవడం వలననే ఇన్ని అనర్థాలకు, ఇన్ని విమర్శలకు, ఇన్ని రకాల మతాలకు అనేక రకాలుగా ప్రేరేపించడానికి కారణమైపోయింది. ఈరోజు ప్రబలం అవడానికి కూడా కారణమైంది. ఎందుకు? ఇది విద్య, ఇది మతము కాదు. ఇది మతము కాదు, నీ ధర్మము. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి, నీ ధర్మాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఏమిటి ఆ ధర్మము అంటే చూడండి, ఒక నిమిషానికి 15 శ్వాసలు మీకు నడుస్తాయి. బాగా మీరు అర్థం చేసుకోండి. మీ శ్వాసలు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిమిషానికి 15 శ్వాసలు జరుగుతాయి. మీకు నాడులు 72 సార్లు కొట్టుకుంటాయి. మీ గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని 72 సార్లు నాడులు కొట్టుకుంటాయి కదా. అలాగనే గుండె కొట్టుకుంటుంది. మీ శరీరంలో ప్రతి అవయవంలో నాడులు ఉన్నాయి, జీవనాడులు ఉన్నాయి. ఆ జీవనాడులు చూసి ఎన్ని నిమిషాలు కొట్టుకుంటుంది, ఎన్ని నిమిషాలు కొట్టుకోకూడదు, అసలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్ని నిమిషాలు కొట్టుకోవాలి, ఎన్ని సెకండ్లు కొట్టుకోవాలి, ఇలాగ మనకు డాక్టర్లు పరిశోధన చేసి చెప్తారు. ఆ విధంగా మీ యొక్క ప్రాణము 15 నిమిషాలు నిమిషానికి కొట్టుకుంటుంది కదా. ఈ కొట్టుకునే ప్రాణము 15 నుంచి 10, 10 నుంచి 5, 5 నుంచి 4, 4 నుంచి 3, ఆ స్థాయికి దిగిపోయేటట్టు మీరు చేసేదే సాధన. మేము చెప్పే సాధన అదే. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పింది అదే. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే, అది పారాయణ గ్రంథం కాదు, భగవద్గీత సాధనా గ్రంథం. అలాగనే ఉపనిషత్తులు ఈ విద్య గురించే చెప్పాయి. కుండలిన్యాం సముద్భూతం గాయత్రి ప్రాణధారిణి, ప్రాణ విద్యే మహావిద్య, యస్తం వేద సవేదవేత్త. గాయత్రి మంత్రం అంటే అక్షరాలతో చదువుకొని పారాయణం చేసేటువంటిది కాదు. గాయత్రి మంత్రం అంటే అది ఒక విద్య, అదే ప్రాణ విద్య. ఆ శ్లోకమే చెప్తుంది. కుండలిన్యాం సముద్భూతం, ఈ శరీరంలో ప్రవేశించినటువంటి ఒక భూతం అంటే ప్రాణం. ఈ శరీరాన్ని ఎంత ఉత్తేజింప చేస్తుంది ఆ ప్రాణమే. అలాగనే ఉపనిషత్తులు ఈ విద్య గురించే చెప్పాయి. కుండలిన్యాం సముద్భూతం గాయత్రి ప్రాణధారిణి,
ప్రాణ విద్య మహావిద్య యస్తం వేద సవేదవేత్త. గాయత్రి మంత్రం అంటే అక్షరాలతో చదువుకొని పారాయణం చేసేటువంటిది కాదు. గాయత్రి మంత్రం అంటే అది ఒక విద్య, అదే ప్రాణ విద్య. ఆ శ్లోకమే చెప్తుంది. కుండలీన్యాను సముద్భూతం, ఈ శరీరంలో ప్రవేశించినటువంటి ఒక భూతం అంటే ప్రాణం. ఈ శరీరాన్ని ఎంత ఉత్తేజింప చేస్తుంది ఆ ప్రాణమే. ఆ ప్రాణం శరీరంలోంచి ఒక్క క్షణం బయటికి వెళ్ళిపోతే, ఒక్క నిమిషం బయటికి వెళ్ళిపోతే ఇది అప్పుడే కొర్రిబారిపోతుంది. ఇంత చైతన్యవంతం చేసేది ఆ యొక్క ప్రాణమే. ఆ ప్రాణాన్ని ముక్కు నుంచి, కంట్లోంచి, నోట్లోంచి, చెవుల్లోంచి, మలమూత్ర ద్వారాల్లోంచి, స్వేదరంధ్రాల్లోంచి మొత్తం శరీరంలోంచి బయటకు పోతుంది. అలా పోయేటువంటి ఆ ప్రాణశక్తిని నీ లోపలనే ప్రాణాపాన గతం ద్వారా మరల వెనక్కి తీసుకుని, ఇలాగ పోయేదాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుని ఎవరైతే నింపుకుంటారో, అంటే స్టోరేజ్ చేసుకుంటారో, మనం శరీరం అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖర్చు అయిపోతుండేటువంటి ఎనర్జీని ఎవడైతే మళ్ళీ రికవర్ చేసుకుంటాడో, ఆ చేసుకునేటువంటిదే విద్య. ఈ విద్య తెలియకపోవడం వలన, ఈ విద్య తెలియకపోవడం వలన నా మతం అది, నా మతం ఇది, నా మతం గొప్పది, నా మతం చాలా గొప్పది, నా దేవుడు గొప్పవాడు, నీ దేవుడు చెడ్డవాడు, ఇలాంటి అపోహలు మాట్లాడుతున్నారు. ఎందుకు? ధర్మ విచక్షణ, ధర్మాలు తెలియక, అసలు దైవతత్వం అంటే ఏమిటో తెలియక. దైవతత్వం ఎక్కడున్నది? నీ శరీరంలోంచి ఊపిరిపోతే నీకు దేవుడు ఎక్కడ కనపడతాడు చెప్పు? పోను ఉన్నావు, నీ శరీరంలోనే ఉన్నావు, నీ శరీరంలోనే ప్రాణం ఉంది. ఇప్పుడు నువ్వు స్వయంగా ఎప్పుడైనా చూడగలిగేవా? పుట్టిన కాడి నుంచి సత్యాంత వరకు ఎప్పుడైనా దేవుడు నీకు కనపడతాడా? కనపడ్డాడా? కనపడడు. నేను బల్ల గుద్దు చెప్తాను, ఎవరైనా సరే నా ముందు కూర్చొని మాట్లాడితే నేను ఇదే చెప్తాను. ఎందుకు చెప్తాను తెలుసా? అశబ్దమస్పర్శ మరూపమవ్యయం తదారస నిత్యమ గంధవచ్చయత్. శబ్ద స్పర్శ రూప రస గంధాదులు లేని తత్వం దైవం. శబ్ద స్పర్శ రూప రసగంధాదులు లేనివాడు దేవుడు. ఇవన్నీ ఉన్నవాడు జీవుడు. గనుక మనం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఈ ఇంద్రియాలన్నీ ఉన్నాయి కాబట్టి, ఈ ఇంద్రియాలతో తాజత్వం చెందుతున్నాం కాబట్టి, అన్ని అనుభవిస్తున్నాం కాబట్టి మనం జీవతత్వంలో ఉన్నాం. అధోముఖంగా ఉండేటువంటి ప్రాణాన్ని విద్య ద్వారా అంతర్ముఖం ఎవరైతే చేస్తారో, శివోహం శివోహం శివోహం, నా పుణ్యం నా పాపం నా మంత్రం నా యజ్ఞం నా వేదం నా యజ్ఞ, అహం భోజనం నైవ భోజం న భోక్త, చిదానంద రూప శివోహం శివోహం. జగద్గురు శంకరాచార్యుల వారు భజగోవిందంకి ఎంత క్షుణ్ణంగా చెప్పారు. ఇప్పటికీ మనం గ్రహించుకోకుండా అవినీతి, అజ్ఞానాలు, అవివేకాలతోనూ దేవుళ్ళనే మనం విమర్శించుకుంటున్నాం, దేవుళ్ళనే మనం తిట్టుకుంటున్నాం అని భ్రాంతి పడుతున్నాం. అసలు దేవుణ్ణి ఎవరు తిట్టగలరు? రూపరహితము లేనటువంటిది, రూపాలు లేవు, ఆయన నామాలు లేవు, ఏ పేరుని పిలుస్తావు? విశ్వాంబరుడు అని అంటున్నాం. ఈ విశ్వాన్ని అంబరంగా మన శరీరం అంతా గుడ్డగప్పుకొని ఎలాగైతే ఉన్నామో అలాగనే ఒక వస్త్రాన్ని విశ్వం అంతా కప్పబడి ఉన్నవాడని విశ్వాంబరుడు, విశ్వేశ్వరుడు. ఎక్కడున్నాం మనం ఎంత అధోలోకంలో ఉన్నాం? నన్ను నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావంటావు. ఎంత అవివేకం అది! నమ్మడం ఏంటి, అవివేకం ఏంటి, లేకపోతే నరకం ఏంటి? అసలు నరకం ఎక్కడ ఉన్నది? పుట్టుకతోనే కాళ్ళు లేకుండా పుడతాడు, ఆడికి అంతకు మించిన నరకం ఉందా? పుట్టుకతోటే కళ్ళు లేకుండా పుడతాడు, ఆడికి అంతకు మించిన నరకం ఉందా? అన్ని అవయవాలు ఉన్నటువంటి నోరు పని చేయకుండా పుడతాడు, వాడికి ఏమైనా ఇంకంతకు మించిన నరకం ఉందా? ఇవేమీ అవయవాలు లేకుండా, అన్ని అవయవాలు లేకుండా పుడతాడు, వాడికి అంతకన్నా నరకం ఏమైనా ఉందా? అన్ని అవయవాలు ఉంటాయి, చూస్తాడు, చెప్పలేడు, మాట్లాడలేడు, వాసన చూడలేడు, అన్నీ ఆ మలమూత్రాలన్నీ కూడాను ఆ వస్త్రాల్లోనే విడిచిపెడతాడు. ఆ జన్మనిచ్చిన తల్లి ఓపికతో సహనంతో ఎంతో వాడికి సేవ చేసి మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ తీసుకొచ్చి బట్టలు కట్టి మంచం మీద వేస్తుంది. ఇంతకు మించిన నరకం ఇంకొకటి ఎక్కడైనా ఉందా? లేదు. ఇదంతా అవివేకం. మనం పెంచుకోవడం కోసం, ఏదో పార్టీలు పెంచుకున్నట్టు మతాలు పెంచుకోవడం కోసం ఇలాంటివన్నీ ప్రబోధనలు చేస్తున్నారు. లేదు, మనకు సనాతన కాలం నుండి రామలక్ష్మణులంతటి వాళ్ళని విశ్వామిత్ర మహర్షి
ఆ నది ఒడ్డుకి తీసుకువెళ్ళి ఈ సిద్ధ విద్యను ఉపదేశం చేశారు. కనుకనే ఆయన సిద్ధయోగి. ఎవరు? విశ్వామిత్ర మహర్షి సిద్ధయోగి, శ్రీరామచంద్రుడు సిద్ధయోగి. అదే శ్రీరామచంద్రుడు హనుమంతుడికి చెప్తారు అదే విద్యను. వారు సిద్ధయోగి. అతను తపస్సు చేశాడు కొండ మీదకు పోయి. గనుక అంగాన్ని, ఆ ప్రాణాన్ని నింపుకొని బయటకు పోకుండా, తన శరీరంలో ఉండేటువంటి శక్తిని బయటకు పోకుండా తనలోనే నింపుకుని, ప్రతి అంగంలో నింపుకున్నవాడు కాబట్టి వజ్రాంగుడు అని అన్నారు. ప్రతి అంగంలోనూ ఆ ప్రాణాన్ని లయింపజేసేశాడు. ప్రతి అంగంలో నిలిపాడు కాబట్టి వజ్రాంగుడు అని అన్నారు. అదే విద్యను శ్రీకృష్ణ పరమాత్మకు శాంతిప మహర్షి నేర్పారు. శాంతిప మహర్షి ఆశ్రమంలో 12 సంవత్సరాలు నేర్చుకున్నారు కృష్ణుడు. అదేవిధంగా అదే కృష్ణుడు అర్జునుడికి నేర్పారు. నేర్పడమే కాకుండా ఇది బహిర్గతం చేశారు. యతేంద్రియ మునుబుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛా వయక్రోధో యదాముక్త ఏవసిహ. తన ఇంద్రియాల్ని ఎవడైతే స్వాధీనం అనుచుకుంటాడో, అదుపులో ఉంచుకుంటాడో, తన దృష్టిని గురు మధ్యను నిలుపుకోగలుగుతాడో, మనసును బుద్ధిని స్వాధీనం అనర్చుకోగలుగుతాడో వాడు సదాముక్తుడే. ఇక్కడికి దేవుడు కావాలా, మంత్రం కావాలా, లేకపోతే మతం కావాలా? మతి లేని వాడికి మతం అంటున్నాను నేను. ఇక్కడ మతంతో ప్రమేయం ఉంది. నువ్వు సోమరపోతువయ్యి సాధన చేసుకోవడానికి నీకు శరీరంలో అలవాట్లన్నీ మానుకోలేక ముక్క తినాలి, చుక్క తాగాలి, ఇవన్నీ చేయాలి. అలాంటి ఇంద్రియాలతోటి నువ్వు అనుభవించడానికి భయపడి, అది తెలియకో ఇవన్నీ వదులుకోవాలని చెప్పి నువ్వు దేవుడని ఒక పేరు పెట్టి, మతం అని ఒక పేరు పెట్టి ఉన్మాదంతో కొట్టులాడుతున్నావు. లేదు, ఇక్కడ మన సనాతనమైన ఋషులు చెప్పినటువంటి విషయం ఏంటంటే, చెట్టులో చైతన్యం ఉంది గనుక ఆ చైతన్యమే దేవుడు గనుక చెట్టును మొక్కుతున్నాం. పుట్టలో చైతన్యం ఉంది, మట్టిలో చైతన్యం ఉంది, భూమిలో చైతన్యం ఉంది, విశ్వంలో చైతన్యం ఉంది. అన్నిట్లోనూ చైతన్యం అనే ప్రాణం ఉంది కనుక భగవంతుడు అంతటా, ఆ ఎనర్జీ అంతటా ఉన్నది కాబట్టి ఆ ఎనర్జీని మనం భగవంతుడిగా కొలుస్తున్నాం. కాబట్టి ఈ విశ్వ చైతన్యమైనటువంటి ఒక శక్తి ఈ విశ్వం అంతటా ఉన్నది కాబట్టి ఈ విశ్వంలో ప్రతిపానిని మనం భగవంతుడిగా అంటే గత 24 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చిన్నపాటి కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని ఏ ఆడంబరం లేకుండా కనీసం చిన్న గుడ్డి దీపంతో కాలక్షేపం చేసి ధ్యాన మందిరం ఏర్పాటు చేసుకున్నారు. ఈ ధ్యాన మందిరం ఏర్పాటు చేశారంటే ఈ వనరులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ధ్యాన మందిరం ద్వారా మీరు ఒక్కరికే చేసుకోటాక ధ్యానం, లేకపోతే వేరే వాళ్ళకి మీ గురువు గారు మీకు ఎలాగైతే ఆశ్రయం కల్పించారో అలాగే వేరే వాళ్ళకి ఎవరికన్నా సరే ఆశ్రయం కల్పిస్తారా? లేదు. మంచి ప్రశ్న వేశారు మీరు. ఇప్పుడు కుటీరం, చిన్న కుటీరంతోనే నేను ఇంతకాలం ఆ తాటికమ్మల్లోనే ఉన్నాను. ఆ కౌపేన ధారణతోనే ఉన్నాను. బయటికి వెళ్ళేటప్పుడు, ఎప్పుడైనా సమాజంలోనికి వెళ్ళేటప్పుడు కొంచెం వ్యంగ్యంగా కనిపిస్తాను కాబట్టి ఏదో చిన్న పంచి కట్టుకుని, ఏదో చిన్న ఆ టవల్ కప్పుకొని వెళ్తాను. ఎందుకంటే సమాజంలో కౌపేనంతో తిరగడం కుదరదు కాబట్టి. మన లోకల్లో ఎక్కడ ఆశ్రమంలోని ఎలాగున్నా పర్వాలేదు. ఈ ధ్యాన మందిరం నిర్మాణానికి వచ్చినటువంటి వనరులు ఎలా వచ్చాయి మీరు అని అడుగుతున్నారు కనుక, ఏం లేదు, గతంలో శ్రీ సన్నిధి వాళ్ళు వచ్చారు, ఇలాగనే ఇంటర్వ్యూ చేశారు వారు. అప్పుడు నేను ఏదో సందర్భంలో ఈ మెడ, నేను తపస్సు చేసేటప్పుడు ఇలా తిప్పలప్పేవాడిని, మెడ పూసలు అరిగిపోయినాయి అని చెప్పి డాక్టర్ చెప్పారు. చెప్తే దాన్ని బట్టి నేను చాలా ఇబ్బందులు పడేవాడిని. ఆయన అడిగారు, మరి ఇది ఎలా తగ్గింది మీకంటే, నేను ఇలాగా సొంతంగా శిలాజిత్తు రసాయనం తీసుకొచ్చి నేను సొంతంగా మెడిసిన్ తయారు చేసుకుని వాడాను. అది బోన్స్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి తెలుసుకుని నేను తెచ్చి వాడుకున్నాను. నాకు చాలా వరకు తగ్గిపోయింది, అది కంప్లీట్గా తగ్గిపోయింది అని చెప్పి నేను ఒక మాట చెప్పాను అనమాట. ఇంకా అక్కడి నుంచి మరుసటి రోజు నుంచి ఆ వీడియో టెలికాస్ట్ అయిన తర్వాత
రోజుకి ఒక 15-20 మంది ఫోన్ చేసి మీరు ఇలా తయారు చేసుకొని వాడుకున్నారంట, అది మాకు కొంచెం ఇవ్వండి, అది మాకు కొంచెం ఇవ్వండి, మాకు కొంచెం ఇవ్వండి. రోజుకు 15-20 ఫోన్లు అడుగుతుండేవారు. అడిగితే వాళ్ళకి నేను నూనె తయారు చేసి ఇస్తూ ఉంటే వాళ్ళు ఏదో దానికి ప్రతిఫలం ఏదో కొద్ది గొప్ప ఇస్తూ ఉంటే అవన్నీ పోగుపెట్టి ఈ నిర్మాణం అనేది చేశానన్నమాట. ఇది ప్రజల కోసం, కేవలం ప్రజల కోసం. ఎలాంటి ప్రజలు? మీరు చేసేటువంటి ఆ సిద్ధ విద్య, ఆ సాధన, ఆ యోగ సాధన మాకు నేర్పండి, మీకు మేము శిష్యులుగా వస్తాం అని అంటే దీనికి చాలా నిబంధనలు ఉన్నాయి. ఇది భగవద్గీతలో కూడా కృష్ణుడు రాజవిద్య రాజగుహ్యం అని అన్నారు. ఇది అందరిలాంటి అన్ని విద్యల్లాంటి విద్య కాదు. ఈ విద్యకు చాలా గోప్యంగా ఉండాలి. ఎందుకు గోప్యంగా ఉండాలి? అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు ఈ విషయం కూడా. యుక్తాహార విహారస్య యుక్తశేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. వాడికి సాధన యోగం కుదరదు సరిగదా, రోగం వస్తుంది అని అన్నారు. ఎందుకు? ఏం 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 చేస్తే రోగం వస్తుంది? మాంసాహారం నిషేధం. మాంసాహారం తింటే దుఃఖం వస్తుంది. ఎందుకంటే అది గట్టి ఆహారం కాబట్టి తొందరగా జీర్ణం అవుతుంది. పైగా జీవహింస అనేది మహాపాపం కాబట్టి ఈ శరీరం కూడా ఏనాటికైనా త్యాగం, ఇడిచిపెట్టే త్యాగంలో నువ్వు ఉన్నావు గనక, శరీర త్యాగం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు గనక ఇలాంటి ఆహారాలు, క్రోధంతో కూడుకున్న ఆహారాలు, ఇంద్రియాలు జయించాలి. ఇంద్రియాలు జయించాలంటే అలాంటి క్రోధాలతో సంబంధాలతో కూడుకునేటువంటి ఆహారం తీసుకోకూడదు. అందుకు మద్యం తాగకూడదు, ఎందుకంటే అది మత్తును కలిగిస్తుంది కనుక. స్మోక్ చేయకూడదు. స్మోక్ చేస్తే ఆ సూక్ష్మ రంధ్రాల్లోనికి స్మోక్ వెళ్ళిపోయి అనేక రకాల వ్యాధులకి కారణం అవుతుంది కనుక ఆ స్మోక్ నిషేధం అన్నమాట. స్మోక్ చేయకూడదు, మందు తాగకూడదు, గుట్కాలు తినకూడదు, మత్స్య మాంసాలు తినకూడదు. ఇలాంటి పుట్టినవాడు పుట్టినట్టు పరిశుద్ధంగా ఉంటేనే నేను ఈ విద్య నేర్పుతాను. అలా సిద్ధపడిన వాళ్ళు మాత్రమే నా దగ్గరికి వచ్చి విద్య నేర్చుకుంటారు. ఎక్కడ బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, తిరుపతి నుంచి కానీ, ఒంగోలు, కర్నూలు, ఇటు రాజమండ్రి, కాకినాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళాల నుంచి కూడా చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చి విద్య నేర్చుకుంటారనమాట. అందుకోసమే వచ్చిన వాళ్ళు ఇక్కడ సాధన చేసుకోవడానికి ధ్యాన మందిరం నిర్మాణం చేశారనమాట. ఓకే గురుగారు. అందుకే దీన్ని ప్రస్తుతానికి ఏంటంటే గతంలో అయితే చాలా మంది పూర్వకాలం అయితే వనమూలికలతోనే వైద్యాన్ని అందించేవారు. మిగిలిన స్వామీజీ అంటే, గురూజీ అంటే, ఏమన్నా తప్పు చేసుకోండి ఎవరన్నా సరే వనమూలికలతోనే ప్రస్తుతానికి మాత్రం వైద్యం అందించేవారు. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ గా హాస్పిటల్స్ అని, డాక్టర్స్ అని వచ్చాయి. కానీ పాతదన్నది వేరే కదా. అవును. వనమూలికలు అన్నది ఇప్పుడు కూడా ఉన్నది. అవును. అలాంటిది మీకు ఏమైనా వైద్యాలు ఏమైనా వచ్చాయి? వనమూలికలు అంటే ఇప్పుడు అశ్వగంధతోను, తర్వాత అస్థి సంహారక అని ఒక మూలిక ఉంది మనకు. అది మనం ఈ కంచెల మీద, గుట్టల మీద, మొక్కల మీద చూస్తూ ఉంటాం. దాని పేరు అస్థి సంహారక. మామూలు మన తెలుగు వాడుక భాష ఏంటంటే నల్లేరు కాడ. మన పూర్వీకులు సంవత్సరానికి ఒక్కసారైనా ఆషాఢ మాసంలో తినాలి, అది పచ్చడి చేసుకొని పచ్చడిగా నూరుకొని తినాలని ఒక నిబంధన పెట్టారు. ఎందుకు నిబంధన పెట్టారంటే సంవత్సరంలో ఒకరోజు ఆషాఢ మాసంలో తింటే పచ్చడి చేసుకుని సంవత్సరం వరకు మూల సంక్రాంతి. చూసారా? తర్వాత కాలుష్యము, బోన్స్కి సంబంధించిన కాలుష్యం ఎంత కావాలో అంత కాలుష్యము ఒకసారి పచ్చడి తింటేనే సంవత్సరానికి సరిపడక కాలుష్యం అందించగలదు. అది నూరుకొని ప్రతిరోజు దాని పసరు తీసుకుని అది మెడిసిన్గా తయారు చేసుకొని వాడుకుంటే మొత్తం బోన్స్కి సంబంధించిన, అంటే కాలుష్యం డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి అన్ని వ్యాధుల్ని నివారణ చేస్తుంది అస్థి సంహారక. ఇలానే కొన్ని మూలికలుతోని నేను సేకరించి అది గ్రంథపరంగాను, లేదంటే మా గురువు గారు స్వామి శివానంద పరమహంస వారు ఆశ్రమంలో కూడా మెడిసిన్స్ తయారు చేస్తారు, మందులు తయారు చేస్తారు, మూలిక వైద్యం చేస్తారు. వారేంటంటే ఆశ్రమాల్లో 5 పంచాశ్రమాలు స్థాపించారు. కేరళలో సిద్ధ వైద్య ఆశ్రమాలు అంటే మా గురువు గారు స్వామి శివానంద పరమహంస గారు స్థాపించినవే. ఆ విధంగా నేను కూడా ఆ మూలికలు తెచ్చుకొని ఏదో నూరుకొని ఎవరైనా ఇబ్బందులు పడుతుండే వాళ్ళకు ఇస్తే, వాళ్ళు ఏదో తులం ఫలం ఇస్తే దాంతో. గురుగారు చివరిగా ఒక ప్రశ్న.
మా కేబీఆర్ న్యూస్ ఛానల్ తరపున మా కేబీఆర్ ప్రేక్షకులకు ఆరోగ్యపరంగా ఏమన్నా చిన్నపాటి చిట్కాలు ఏమైనా చెప్పగలరా? తప్పనిసరిగా చెప్తానన్న. ఎందుకంటే మన కేవీఆర్ ప్రేక్షకులకు ఈ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండగా ఎప్పుడు సౌకర్యంగా, ఆరోగ్యంగా ఉండే విధంగా నేను ఒక 2, 3 చిట్కాలు చెప్తాను. దాన్ని పాటిస్తే అద్భుతంగా ఉంటుంది. ఏమి లేదు, ఈ ప్రస్తుత కాలంలో బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా, ఆఫ్టర్ కరోనా పరిస్థితి ఏంటి? బిఫోర్ కరోనా పరిస్థితి ఏంటి? చూస్తే ఇప్పుడు కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది చిన్నపిల్లలకు కూడా హార్ట్ అటాక్‌లు వచ్చేస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఏ హాస్పిటల్స్‌కి వెళ్ళనక్కర్లేదు. మనకు మనం ఇదంతా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి, అంటే ఏజెన్సీకి దగ్గరలో మనం ఉన్నాం గనక, తెల్ల మద్ది చెట్లు చాలా పడితే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అలాగనే నల్ల మద్ది చెట్లు కూడా చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటాయి మనకు. తెల్ల మద్ది చెక్క తెచ్చుకుని, నల్ల మద్ది దొరకకపోతే తెల్ల మద్ది చెక్క తెచ్చుకుని, ఒక అంగుళం ముక్క 1 లీటర్ నీళ్ళల్లో వేసి బాగా సగం మరిగిపోయి ఒక 1/2 లీటర్ అయిన తర్వాత వాటిని టిఫిన్ చేసినప్పుడో, మధ్యాహ్నం భోజనం చేసినప్పుడో, లేకపోతే రాత్రి భోజనానికి ముందు ఒక్క టీ గ్లాసులు తీసుకుంటే అతడికి హార్ట్ అటాక్ అనేది రాదు. గుండెకి సంబంధించినటువంటి ఆ హోల్స్ ఏవైతే ఉన్నాయో, పంపింగ్ హోల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ హోల్స్‌లో ఉండేటువంటి కఫాన్ని ఇది తీసేస్తుంది. కఫం పట్టకుండా చేస్తుంది. ఏనన్నా దీనికన్నా ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది నల్ల మద్ది చెక్క. ఇది దొరికితే అది, దొరకకపోతే ఇది, అది దొరికితే అది. కనీసం వారానికి 1 గ్లాసుడు తాగినా చాలు. డైలీ కూడా తాగనవసరం లేదు. ఆ విధంగా చేయగలిగితే అందరికీ కూడా క్షేమకరంగా ఈ హార్ట్ అటాక్ నుంచి వాళ్ళు తప్పించుకున్న వారు అవుతారు. ఇకపోతే రెండోది, ఇప్పుడు అన్ని రకరకాల తిండులు ఇంట్లో వండుకోవడం కూడా కష్టమవుతుంది ఆడబిడ్డలకు. గనుక ఏ సినిమాకో వెళ్తారు, లేకపోతే పిక్నిక్కో వెళ్తారు, ఎక్కడికో వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. మొత్తమే తిరిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత టైం అయిపోయింది. వెళ్తూ ఏదో పార్సిల్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్లకు ఇండైజెషన్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు పిల్లల్లో కూడా. దానికి ఏంటంటే ఒక 100 గ్రాములు సైంధవ లవణం, ఒక 100 గ్రాములు నల్ల జీలకర్ర, ఒక 100 గ్రాములు సోంపు, ఒక 100 గ్రాములు మామూలు జీలకర్ర. వీటిలో ఇంకా ఏమైనా దొరికితే ఇంకొక 100 గ్రాములు వాము. ఇవన్నీ చక్కగా ఒకరోజు సూర్యపుటం అంటే ఎండలో పెట్టేసుకుని బాగా గరగలాడుతా ఆరిపోయిన తర్వాత వాటిని తీసుకుని మిక్సీలో వేసి పౌడర్ చేసేసి వస్త్రకల్పం చేసి ఒక డబ్బాలో వేసుకొని పరగడుపున ప్రతిరోజు లేచిన వెంటనే నిద్రకలు నోట్లో నీళ్ళేసి బొక్కల నుంచి ఊసేసి 1 స్పూను నోట్లో వేసుకొని కానీ మంచినీళ్ళు తాగితే ఆ రోజంతా రాళ్ళు మింగేసిన అరిగిపోతాయి. ఆ విధంగా ఇండైజెషన్ ప్రాబ్లం పోతుందన్నమాట. మూడవది, ఇందాక చెప్పిన అస్థి సంహారక అంటే నల్లేరు కాడ. ఈ నల్లేరు కాడ ఒక గుప్పుడు, ఉత్తరేణి మనం పూజల్లో కూడా ఉపయోగిస్తాం. ఉత్తరేణి ఆకులు, ఉత్తరేణి పత్రి అంటాం. అది ఒక గుప్పుడు. ఈ 2 కలిపి చక్కగా మెత్తగా పేస్ట్లా తయారు చేసి అందులో కొంచెం పాత బెల్లం కానీ, పటిక బెల్లం, కండ చక్కెర కానీ, పాత బెల్లం కానీ, ఈ రెండిట్లో ఏదైనా సరే కొంచెం పాకం పట్టినట్టు వేసి అందులో కలిపి ముద్దలా తయారు చేసుకొని అది వాడితే ఒక 100 గ్రాములు తయారు చేసుకొని వాడేసరికి పైల్స్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఈ 3 చాలా అవసరం గనక ఈ 3 వైద్యాలు మీరు చేసుకుని వాడగలిగితే మీరు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ఒకవేళ వాడలేకపోతే, మీరు ఏ రకంగానే తయారు చేసుకోలేకపోతే మమ్మల్ని కనీసం సంప్రదిస్తున్నా మేమైనా మీకు పంపించగలుగుతాం. మీ యొక్క కేబీఆర్ ఛానల్కు ఈ విషయాన్ని ఇంత గుప్తంగా నా నుంచి మీరు తెలుసుకున్నందుకు మీ ఛానల్కు ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.